పెదవేగి మండలం ముండూరు గ్రామంలో ఉన్న యజ్ఞవల్క్య రాజాశ్రమంలో 66వ వార్షికోత్సవ అఖిల భారత మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సభలకు హాజరైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పతాకావిష్కరణ చేసి మహాసభలను ప్రారంభించారు. తొలి రోజు సభలో పాల్గొన్న శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే అఖిల భారత మహాసభలకు పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సాధు మహాత్ములు విచ్చేసి వారి దివ్యమైన బోధనలను అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం గారపాటి చౌదరి మాట్లాడుతూ లక్షలాది మంది ప్రాణత్యాగం, 100 సంవత్సరాల న్యాయ పోరాటం ఫలితంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, శ్రీ శంకరానందగిరి స్వామి, శ్రీ సత్యానందగిరి స్వామి, శ్రీ మాతా శివానందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే రేపు ఇంకో స్థితి ఉంటుందో లేదో కూడా తెలుసు. మానవ జీవితం అశాశ్వతం. ఈ శరీరం ఉన్నంత వరకు ప్రజలకు నేను సేవ చేస్తానన్నారు ఆనాడు. అప్పటికి ఇంకా రాజకీయాల్లో రాకుండా అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకి ఈరోజు ఆశ్రమానికి వచ్చి చక్కగా ప్రణవ పతావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేశారు. వారి దివ్యమైనటువంటి సందేశాన్ని వారు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చూసాం. బాలరాముని ప్రతిష్ట చూడగలిగాం. మీతో ఈ మాట చెప్తున్నా నాకు రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి ఇక్కడ. ఇంకా మనం ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూస్తూ మనందరం అలానే ఉండిపోయాం. మనము మాత్రమే కాదు, యావత్ ప్రపంచము కూడా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి చూడడానికి అనేక దేశాల నుంచి వారందరూ పరితపించారు. అందరికీ అదృష్టం కలిగింది. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన రామ మందిర నిర్మాణం ప్రతిష్టా కార్యక్రమం కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూ ఉంటుంది మనకి.